హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. ఈ వీడియోలో నేను సింపుల్గా అండ్ టేస్టీగా లంచ్ బాక్స్లో పెట్టి ఇవ్వడానికి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అండ్ గ్రేవీ చేస్తున్నాను. ఫస్ట్ గ్రేవీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు ఇవన్నీ వేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో కాస్త నువ్వులు వేసేసుకోవాలి. ఈ నువ్వులు కూడా వేసేసి ఒకసారి కలిపేసిన తర్వాత వేగనిచ్చిన తర్వాత టమాటో ముక్కలు వేస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటారో ఆ క్వాంటిటీకి సరిపడా టమాటో ముక్కల్ని కట్ చేసుకోండి. టమాటో ముక్కలు కూడా వేసేసిన తర్వాత మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని గసాలను వేస్తున్నాను. గసాలు చాలా మంచివండి ఆరోగ్యానికి. ఇలా వంటలలో వేసుకుంటూ ఉండండి. గసాలు కూడా వేసుకున్న తర్వాత కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారేంత వరకు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాను. దీనిలో తగినంత ఆయిల్ అండ్ నెయ్యి కూడా వేసేసాను. ఇలా బిర్యానీ సెట్ దొరుకుతుందండి, అందులోనే అన్నీ వచ్చేస్తాయి. దాల్చిన చెక్క, లవంగాలు, ఆకు ఇవన్నీ వస్తాయి. ఈ నెయ్యి వేడైపోయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, బిర్యానీ పువ్వు ఇలా అన్ని ఐటమ్స్ అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఆలు, క్యారెట్, పుదీనా ఇవన్నీ వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. పుదీనా తప్పకుండా వేసుకోవాలండి. పుదీనా వేసినట్లయితే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఆలు, క్యారెట్ ముక్కలు వేసేసి మంచిగా వేయించుకోవాలి. మీకు ఇంకా ఇష్టమైతే ఇందులో ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. బఠానీ, క్యాప్సికమ్ ఇలా ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇలా సింపుల్గా ఆలు అండ్ క్యారెట్ మిల్ మేకర్ వేసి వేయించుకుంటున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టివ్వడానికి నేను ఇది చేశానన్నమాట. మీల్ మేకర్ అయితే చాలా ఇష్టంగా తింటారు కదా. మీల్ మేకర్ చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. ఇలా బిర్యానీలో వేసినట్లయితే ఇష్టంగా తింటారు. ఇలా ఆలు, క్యారెట్, మీల్ మేకర్ ఇవన్నీ మంచిగా 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో కాస్త పెరుగును యాడ్ చేస్తున్నాను. పెరుగు వేయడం వల్ల బిర్యానీ టేస్ట్గా ఉంటుంది, అలాగే రైస్ కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఆ తర్వాత నానబెట్టుకున్న రైస్, దానికి సరిపడా వాటర్ వేసేసి తగినంత సాల్ట్ వేసేసాను. మీరు చేసుకునే క్వాంటిటీకి సరిపడా రైస్ 1 కప్ అయితే వాటర్ 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. ఇలా రైస్, వాటర్ వేసిన తర్వాత ఉప్పు వేసాను, అలాగే బిర్యానీ మసాలా కూడా వేసేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రేవీ తాలింపు కోసం ఒక ప్యాన్ని పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ వేసేసి అందులో తగినంత ఉప్పు, కారం, మసాలా పొడి వేసేసి కలిపేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా అండ్ ఎంతో సింపుల్గా చేసుకునే బిర్యానీ అండ్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే. ఈ బిర్యానీలోకి ఆనియన్ అండ్ లెమన్తో సర్వింగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక టేస్టీ వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.